ఇన్ఛార్జీలను మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ అధినాయకత్వం ఉంది. మహిళా నేతలకు బాధ్యతలు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తోంది. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు ఇస్తామన్న మంత్రి లోకేష్ ప్రకటనతో కంగుతిన్న వైసీపీ ముందుగానే పదవులు ఇచ్చే అంశంపై దృష్టి పెట్టింది. విశాఖ జిల్లా నుంచి దీన్ని అమలు చేసే అవకాశం ఉంది. వచ్చే ఎలక్షన్లలో మహిళా ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ఫ్యాన్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలపై ఇన్సైడ్ స్టోరీ. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ల అంశం ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీడీపీ, వైసీపీ ఎత్తులు వేస్తున్నాయని విశాఖలో వినిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందినా పొందకపోయినా 2029 ఎన్నికల నుంచి మహిళలకు 33% సీట్లు ఇస్తామన్న టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ప్రకటన ఫ్యాన్ పార్టీ నేతలను కలవరపెడుతోంది. తెలుగుదేశం దీనిని పక్కాగా అమలు చేస్తే మహిళా ఓటర్లు తమకు దూరం అవుతారేమోనన్న ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. అందుకే టీడీపీకి ధీటుగా అసెంబ్లీ సీట్లపై మహిళలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఫ్యాన్ పార్టీ క్యాడర్ కోరుతోంది. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ శృంగభంగమే ఎదురయ్యే అవకాశం లేకపోలేదని టెన్షన్ పడుతోంది. ఉమ్మడి విశాఖ నేతలు వైసీపీ అధినాయకత్వం ముందు ఇదే విషయాన్ని ఏకరువు పెట్టారని వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో మహిళా లోకం ఏకపక్షంగా కూటమి పార్టీలకు జై కొట్టడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఎన్డీఏ ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోంది. దీపం పథకం కింద అర్హులకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తోంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తూ 15,000 రూపాయలు ఇస్తోంది. ఈ క్రమంలోనే మహిళా రిజర్వేషన్ల అమలుకు సిద్ధమైంది. దీంతో తమ ఓటు బ్యాంకు గడ్డిపడుతుందేమోనని ఫ్యాన్ పార్టీ టెన్షన్ పడుతోంది. ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని పార్టీ నేతలు పట్టుబడుతున్నా విశాఖ వైసీపీ నేతలకు జగన్ కొన్ని విషయాలు చెప్పారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. తమ పాలనలో మహిళా సాధికారతకు కృషి చేశామని, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టుల్లో 50% వాటా ఇచ్చామని జగన్ గుర్తు చేశారన్న చర్చ విశాఖ వైసీపీ నేతల్లో సాగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కంటే 1% ఎక్కువ రిజర్వేషన్లు అమలు చేద్దామని, ఈ విషయంలో ఎవరు భయపడొద్దని హామీ ఇచ్చారని విశాఖ ఫ్యాన్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే విశాఖలో 1 లేదా 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు మహిళా సమన్వయకర్తలను నియమించే అవకాశం ఉందని వినిపిస్తోంది. పెందుర్తి వైసీపీ ఇన్ఛార్జ్ అదీప్ రాజ్ పనితీరుపై అధిష్టానం అసంతృప్తిగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ గ్రూపులు పెరగడంతో పార్టీకి నష్టం జరుగుతోందని భావిస్తోంది. ఆ మధ్య పెందుర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు నాగమణిపై కూటమి అవిశ్వాస తీర్మానం నెగ్గడం అదీప్ రాజుపై ఇప్పటికీ హైకమాండ్ గుర్రుగా ఉంది. ఇప్పుడున్న 9 మంది ఎంపీటీసీల్లో 8 మంది వైసీపీ సభ్యులే. టీడీపీకి ఒకరే ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్యంగా 6 వైసీపీకి గుడ్ బై చెప్పారు. వీరంతా అదీప్ రాజు వైఖరి నచ్చక గ్రూప్ రాజకీయాలతో విసిగి కూటమిలోకి వెళ్లారని ప్రచారం జరిగింది. కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాసం సునాయాసంగా నెగ్గడంతో అదీప్ రాజుపై ఆగ్రహంగా ఉన్న వైసీపీ అధిష్టానం పెందుర్తి పార్టీ బాధ్యతలను మహిళా నేతకు అప్పగించాలన్న ఆలోచనలో ఉంది. పలువురు పేర్లను పరిశీలించిన వైసీపీ అధినాయకత్వం పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వైపు మొగ్గు చూపుతోందని వినిపిస్తోంది. త్వరలోనే పెందుర్తి సమన్వయకర్తగా ఈ నేతను నియమించి టీడీపీకి గట్టి సవాలు విసరాలని ఫ్యాన్ పార్టీ భావిస్తోంది. ఎందుకంటే విశాఖ జిల్లాలో మహిళా ఎమ్మెల్యే గాని, పార్టీ ఇన్ఛార్జ్ గాని టీడీపీకి లేరు. దీంతో తెలుగుదేశం కంటే ముందే పార్టీ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని వైసీపీ పరిశీలిస్తోంది. మరి ఈ విషయంలో తెలుగుదేశం వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.